హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. హోమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఉంది కదా, అందులో 3717 పోస్టులతో భారీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అందులో పోస్టల్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనే పోస్టులు రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. దానికి మనకి ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు ప్లస్ రిజర్వేషన్ అనేది యాజ్ యూజువల్గా అప్లికేబుల్ అయితే అవుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి ఎనీ డిగ్రీ, ఎనీ డిసిప్లిన్, ఏ డిగ్రీ వాళ్ళైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఫీజు పర్టికులర్స్ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 650 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి అండ్ ఉమెన్, ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళకి నో ఫీజు అనమాట. ఫీజు కట్టాల్సిన పని లేదు. దీనికి అప్లై మోడ్ వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్లో ఏ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేటు ఆగస్టు 10, 2025 వరకు ఆన్లైన్ మోడ్లో అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ అంటారు. ఐబీ నుంచి మనకి 3717 పోస్టులు జాబ్స్తో అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్ యాజ్ యూజువల్గా 10th ఇంటర్ డిగ్రీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవసరం ఉండదు. క్యాస్ట్ సర్టిఫికేటు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్, బీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి కంపల్సరీ. తర్వాత ఫోటో, సంతకం, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను, డిక్లరేషను అడుగుతారనమాట. డిక్లరేషన్ మ్యాటర్ అనేది మనకి వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంటుంది. అదే మా నోటిఫికేషన్లో ఆ మ్యాటరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ అండి. కావాల్సిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. జాబ్ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.